ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోచున్నాము. ఈ అధ్యాయము క్రైస్తవులందరికీ బాగా సుపరిచితమే. ఈ అధ్యాయము యొక్క ఉపోద్ఘాతం మాత్రమే ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ అధ్యాయము మనము ప్రతి వచనాన్ని ఈరోజు ధ్యానించట్లేదు. కేవలము ఆ మొదటి 2 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మాత్రమే మనం ధ్యానించబోచున్నాం. దేవుడు అబ్రహాముతో పలికిన మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఈ సంగతులు జరిగిన తరువాత మనము 21వ అధ్యాయం వరకు ఏమేమైతే జరిగాయో, అనగా అబ్రహాము ఏ పట్టణం నుండి విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడి కనాను వైపు ప్రయాణించాడు, అక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఫిలిస్తీన్ల పట్టణాల్లోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగాయి, హాగరు ఇష్మాయిలుని పంపించేసిన తరువాత, అలాగే ఆ దేశ రాజుతో సమాధానమును నిబంధన చేసుకున్న తరువాత, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన సంఘటనలన్నీ అయిపోయిన తర్వాత ఇస్సాకు కూడా పుట్టాడు. అన్నీ సాఫీగా జరుగుతున్నాయి. ఇక సమస్యలన్నీ తీరిపోయాయి. ఇన్ని రోజులు కుమారుడు లేడన్న బాధ ఇక లేదు. ఆ దేశపు రాజుతో ఇక సమస్యలు లేవు. రాజుతో సమాధానం ఏర్పడింది. దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు పుట్టాడు. ఇక ఇష్మాయిలు హాగర్తో సమస్య లేదు, వారిని కూడా పంపించేశాడు. ఇక జీవితం అంతా ప్రశాంతంగా ఉంది. హమ్మయ్య అనుకునే సమయంలో ఈ సంగతులన్నీ జరిగిన తరువాత అబ్రహాము యొక్క గుండె బద్దలైపోయే విధంగా దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను. గాడ్ టెస్టెడ్ ఏబ్రహాం. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పరిశోధిస్తాడు. అబ్రహామును ఎలా పరిశోధించాడో ప్రతి విశ్వాసిని కూడా దేవుడు పరిశోధిస్తాడు. పరిశోధించడం అంటే ఏంటి? అబ్రహాము ఎలాంటి పరిశోధనల గుండా వెళ్ళాడు, ఎలాంటి సాక్ష్యాన్ని పొందాడు? అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని పిలువబడుతున్నాడు. కాబట్టి మనమందరం అబ్రహాము యొక్క అడుగుజాడలో వెళ్తున్నప్పుడు అబ్రహాము ఏ పరీక్షల గుండా వెళ్ళాడో మనమందరం అదే పరీక్షల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఒక భక్తుడు అబ్రహాము జీవితాన్ని గురించి అద్భుతంగా వివరించాడు. అప్పట్లో అమెరికా అనే ఒక ఖండం, ఒక దేశం ఉందని ఎవరికి తెలియదు. కొలంబస్ అనే వ్యక్తి ఓడ ప్రయాణం చేశాడు. ఈ దేశం కాకుండా అటువైపు ఇంకేదో దేశం ఉంటుంది అని సముద్ర ప్రయాణం, చాలా సాహసయాత్ర చేశాడు. ఏముంటుందో తెలియదు, తెలుసుకోవాలన్న తపన. ఆ సముద్ర ప్రయాణంలో ఎన్ని తుఫాన్లు, ఎన్ని అలలు, వాటన్నిటిని ఎదుర్కొని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అటువైపు ఏముందో తెలుసుకోవాలని అన్వేషణతో వెళ్ళాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి అక్కడికి వెళ్ళి, ఓహో ఇక్కడ ఒక అద్భుతమైన దేశం ఉంది అని కనుగొన్నాడట. అబ్రహాము జీవితం ఎలా ఉందంటే ఒక కొలంబస్ లాగానే ఉంటుందట. ఇంత మునుపు ఎవరు చూడని పట్టణాన్ని అబ్రహాము చూసి వచ్చాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకై అబ్రహాము వేచి జీవించెను. అంటే ఈ విశ్వాస యాత్రలో మనకంటే ముందు పరలోక దర్శనాన్ని చూసి వచ్చిన వ్యక్తి అబ్రహాము. ఇప్పటి వరకు ఎవరు ఆ పరలోక దర్శనాన్ని చూడలేదు. దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకై అబ్రహాము వేచి జీవించెను. అబ్రహాముకి ఆ దర్శనం కనబడింది. అందరికంటే ముందు సముద్రాలు దాటుకొని, అనుభవాలు దాటుకొని, శోధనలు దాటుకొని, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరీక్షలన్నీ కూడా నెగ్గుకుంటూ వెళ్ళి, ఓహో ఒక అద్భుతమైన పట్టణం ఉంది మన కొరకు అని తెలుసుకొని వచ్చాడు. ఇప్పుడు మనమందరము ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ సముద్ర యాత్ర చేయాల్సిందే. కానీ మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. మనకంటే ముందు భక్తులు వెళ్ళారు, సేఫ్గానే వెళ్ళారు, అద్భుతమైన పట్టణాన్ని చూసి వచ్చారు. కాబట్టి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ శోధనలు, అలలు, తుఫానులు వారు ఎదుర్కొన్నట్టే మనం కూడా ఎదుర్కోవాలి, కానీ గమ్యానికైతే చేరుకుంటాం. అక్కడ మన కొరకు ఒక అద్భుతమైన స్థలము సిద్ధపరచబడి ఉంది అని ఈ భక్తుల యొక్క అనుభవాల నుండి మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఈరోజు మొట్టమొదటి విషయం, దేవుడు మానవులను పరిశోధిస్తాడు.
పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షించినట్లుగానే విశ్వాసులందరినీ కూడా, ప్రత్యేకంగా తన బిడ్డలు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షిస్తాడు. అయితే అందరినీ పరీక్షించడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ పరీక్షించడు. ఎవరు తన దృష్టికి విలువైన వారుగా ఎంచబడతారో వారినే పరీక్షిస్తాడు. ఈ మాట దేవుడు అబ్రహామును పరిశోధించను అన్న మాట లోతును గురించి చెప్పబడిందా ఎప్పుడైనా? దేవుడు లోతును పరీక్షించను, పరిశోధించను, లోతును గురించి ఎప్పుడు చెప్పబడలేదు. దేవుడు స్పెషల్గా లోతును తీసుకొని అతన్ని టెస్ట్ చేసి అతన్ని శుద్ధ సువర్ణం వలె మార్చిన సందర్భాలు మనకు కనబడు. అతను ఒక నీతిమంతుడు అన్న సాక్ష్యాన్ని పొందుకున్నప్పటికీ దేవుడు స్పెషల్గా అతన్ని తీసుకొని వచ్చి అతన్ని పరిశోధించి పరీక్షించి మేలిమి బంగారంలాగా మార్చిన సందర్భాలు మనకు కనబడు. చూడండి, ఒక వ్యక్తి లోహం యొక్క విలువ తెలిస్తేనే దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని పరిశోధన చేస్తాడు లేదా పవిత్రపరుస్తాడు. ఇది బంగారం అని తెలిస్తే ఆ లోహాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని కరగబెట్టి దాంట్లో ఉన్న కల్మషమంతా తొలగించి అది శుద్ధ సువర్ణం వలె మారేటట్లుగా అగ్నిలో వేసి దాన్ని కరగిస్తాడు. రోడ్డు మీద పడే ప్రతి రాయిని తీసుకెళ్ళి కరిగించాడు. వింటున్నారండి? దేవుడు ఎవరినైనా పరిశోధిస్తున్నాడంటే వారు దేవుని దృష్టికి ఒక విలువైన లోహంలాగా కనబడ్డారు. ఇది అర్థం కాకపోతే దేవుడు ఎందుకు మాకే ఇలా చేస్తాడు అని సనుక్కునే పరిస్థితి వస్తుంది. దేవుడు అందరినీ ఏమనకుండా అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నా జీవితాన్ని ఎందుకు ఇలా పరిశోధిస్తున్నాడు అనుకునే వాళ్ళకు చెప్తున్నాను, నువ్వు దేవునికి చాలా ఇష్టం. వాళ్ళెవ్వరికీ శ్రమలు రావట్లేవు, వారెవ్వరికి ఇబ్బందులు రావట్లేవు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి అందరూ వారి జీవితాల్లో ఉన్న అనుభవాలను పంచుకుంటారు. ఒక్కొక్కరు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటే కొంతమంది ఏంటి నా లైఫ్, నా బంధువులు, నా స్నేహితులు, నా సంఘస్థులు అందరూ మంచి మంచి అనుభవాలు పొందుకున్నట్టున్నారు, నా జీవితంలోనే ఎందుకు ఈ సంవత్సరం చేదు అనుభవాలు వచ్చాయి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారికి మనలాంటి సమస్యలు రావు. అప్పుడు మనమేమనుకుంటామంటే ఓహో దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటాం, లేదా దేవునికి నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటాం. దేవుణ్ణి చాలా సందర్భాలలో అపార్థం చేసుకుంటాం మనం. దేవుని హృదయం అంత సులభంగా అందరికి అర్థం కాదు. దేవుడు ఒక వ్యక్తిని పరిశోధిస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవునికి ఎంతో విలువైన వ్యక్తి. నువ్వు ఒక సువర్ణం అని దేవుడు గ్రహించాడు. నిన్ను శోధించి నిన్ను పరీక్షించి నీ లోపడున్న ఆ కొద్ది కల్మషాన్ని కూడా తీసేసి శుద్ధ సువర్ణం వలె మార్చాలన్నది ఆయన ఆశ. అందుకొరకే నిన్ను కొలిమిలో వేయాల్సి వస్తుంది. తన భక్తులను ఎప్పుడు కూడా దేవుడు ప్రశాంతంగా ఉంచలేదు. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతడు నాకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఇతనికి ఏ బాధ కలగకుండా చూస్తాను ఈ లోకంలో అని దేవుడు ఎప్పుడు అనుకోలేదు. తన సొంత కుమారుణ్ణి శ్రమల గుండా పంపించాడు. పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన తన జనితైక కుమారుని శ్రమల ద్వారా విధేయత నేర్పించాడట. ఎంత విచిత్రమో చూడండి. దేవుడు తనకిష్టమైన వారిని ఎన్నుకొని కొలిమితిత్తులో వేసి పరిశోధించి పరిపూర్ణులనుగా చేసి తన నామానికి మహిమకరంగా వారిని జీవింపజేస్తాడు. అబ్రహామును పరిశోధించిన దేవుడు ప్రతి విశ్వాసిని పరిశోధిస్తాడు. కాకపోతే అందరినీ ఒకేలాగా పరిశోధించకపోవచ్చు. అబ్రహాము స్టాండర్డ్స్ని బట్టి, అబ్రహాము యొక్క స్థాయిని బట్టి దేవుడు అతన్ని పరిశోధించాడు. ఒకవేళ అబ్రహామును పరిశోధించినట్లే మనల్ని పరిశోధిస్తే ఎవరు నిలబడము. నీకున్న ఏకైక కుమారుని తీసుకొచ్చి బలర్పించమంటే ఎంతమంది రెడీగా ఉన్నారు ఈరోజు? వినడానికి కథ బాగుంటుంది, కానీ అదే స్థలములో నీ జీవితాన్ని ఊహించుకొని నీ కుమారుని అక్కడ ఊహించుకొని రియల్గా అంటే తర్వాత దేవుడు చంపకుండా ఆపేసి గొర్రె పిల్లని తీసుకొచ్చినట్టుగా అదేం ఊహించుకోకండి. అబ్రహాముకి అవన్నీ ముందే తెలియదు. ఖచ్చితంగా తన చేతుల మీదుగా తన కుమారుని బలి అర్పించబోతున్నాడు. ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఊహించండి. ఒకవేళ అబ్రహామును శోధించినట్లుగానే దేవుడు మనని శోధించడు. ఇక్కడ శోధన అనే పదాన్ని నేను వాడుతున్నప్పుడు గమనించండి, అది పరీక్షించడం అనేది. శోధన అనే దానికి రెండు అర్థాలు. అంటే మనకి తర్జుమా చేసేటప్పుడు పరీక్షించుట అనే స్థలంలో కూడా శోధించుట అనే పదం వాడబడింది. శోధనకి రెండు అర్థాలు. పాపము చేయడానికి ప్రేరేపించేది ఒక శోధన, కానీ పరీక్షించుట అన్న పదానికి పర్యాయ పదంగా శోధించుట. నేను శోధింపబడిన మీదట సువర్ణము వలె మారేదను అంటే పరీక్షింపబడిన తరువాత అని.
దేవుడు ఎవ్వరిని పాపము చేయుటకు ప్రేరేపించడు. ఆ రకమైన శోధన రాదెప్పుడు. యాకోబు పత్రికలో రాయబడిన మాట ఒక్కసారి చూడండి. మనకు ఈ శోధన అనే పదం ఫస్ట్ అర్థం కావాలి, లేకపోతే మళ్ళీ దేవుని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చాలా. దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించడు. అదేంటి సార్, మరి ప్రతి ఒక్కరిని దేవుడు పరిశోధిస్తాడు అంటున్నారు. ఇక్కడ పరిశోధించడం, శోధించడం అనే పదం ఏంటనంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే దేవుడు ఎవరిని శోధించడు. ఇక్కడ శోధన అనే పదం అర్థం ఏంటి? పాపము చేయుటకు ప్రేరేపించడం. దేవుడు ఎవరిని కూడా పాపం చేయమని ప్రేరేపించడు. దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటే పాపం చేయడానికి పరిస్థితులను తీసుకొని వచ్చాడు అని అనడం తప్పు. అయితే దేవుడు పరిశోధిస్తాడు అంటే దేవుడు టెస్ట్ చేస్తాడు, శోధనల గుండా వెళ్ళడానికి అనుమతిని ఇస్తాడు, శోధించబడుటకు సాతానికి అధికారాన్ని ఇస్తాడు. మనని శోధించడానికి సాతానికి అధికారాన్ని ఇస్తాడు. బైబిల్లో మనకు మంచి ఎగ్జాంపుల్ యోబు చరిత్ర. యోబుని శోధించింది సాతానే, కానీ అనుమతి ఇచ్చింది ఎవరు? దేవుడే. దావీదు జనసంఖ్య చేయడానికి శోధింపబడ్డాడు, శోధించింది ఎవరు? సాతాను. కానీ శోధించబడుటకు ప్రేరేపించింది ఎవరు? దేవుడు. అంటే ప్రతి సంఘటన వెనుక దేవుడు ఉంటాడు, కానీ నేరుగా ఒక వ్యక్తిని పాపము చేయడానికి ఆయన ప్రేరేపించడు. అయితే సాతానుకు అధికారాన్ని ఇచ్చి పరిశోధించబడుటకు మనని ఒకవేళ శోధనల గుండా తీసుకొని వెళ్ళినా దేవుని సంకల్పం మాత్రము ఆ టెస్ట్ గుండా నువ్వు వెళ్ళి ఉత్తీర్ణుడవై దేవునికి మహిమకరంగా జీవించాలన్నది దేవుని ఆశ. ఓకేనా? దేవుడు మనలందరినీ పరీక్షిస్తాడు, అంతేగాని పాపం చేయడానికి మనని పురుకొల్పడు. పాపము చేయడానికి శోధించే ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాడు? సాతానుకు అప్పగించాడు. ఎందుకంటే వాడు టెస్ట్, శోధనల గుండా పాపము చేయుటకు ప్రేరేపణ కలుగజేసినా కూడా నేను నిలబడతాను అనే స్థాయికి మనం తీసుకొని రావడానికి సాతానుకు కొంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. కొంతమంది అంటారు, ఏదైనా తోటలోనే సాతాన్ని తీసిపడేస్తే ఇన్ని సమస్యలు ఉండవు కదా, అసలు లూసిఫర్ అన్నవాడు పాపం చేసినప్పుడే దేవుడు తీసుకెళ్ళిపోయి నరకంలో పడేస్తే మనకి ఇన్ని సమస్యలు ఉండవు అనుకుంటున్నారు. కానీ దేవుడు మానవుణ్ణి పరీక్షించడానికి ఈ నెగిటివ్ క్యారెక్టర్ అవసరం. అందుకొరకే దేవుడు అప్పుడే వాడిని తీసుకెళ్ళి నరకంలో పడేయలేదు. దేవుడు అపవాదికి వాని అనుచరులకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయింపబడిన సమయం వరకు వారు మనుషులను శోధించడానికి దేవుడు వాడుకున్నాడు. అంటే టెస్ట్ చేయడానికి. కొన్నిసార్లు దేవుడు ప్రత్యక్షంగా టెస్ట్ చేస్తాడు. పాపము విషయానికి వచ్చేసరికి టెస్ట్ చేయడానికి సాతానుకు వాడి దూతలకు దేవుడు అనుమతినిచ్చాడు. ఈ సంఘటన బాగా అర్థం చేసుకోండి. ఒకసారి దురాత్మలు వెళ్ళగొట్టడానికి యేసుప్రభు వెళ్తే ఆ దురాత్మలు మాట్లాడుతున్నాయి, అయ్యా అప్పుడే మా సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని పాతాళానికి పంపిస్తావా? అంటే వాటికి కూడా తెలుసు మాకు భూమి మీద బ్రతకడానికి కొంత టైం ఉంది, భూమి మీద మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, అప్పుడే మమ్మల్ని పాతాళానికి పంపించేస్తావా? మరి ఎటు వెళ్తారు అంటే ఆ పందుల దగ్గరికి వెళ్ళడానికి అనుమతినివ్వు అంటే అప్పుడు పందులలోనికి వెళ్ళడానికి దేవుడు అనుమతిని ఇస్తాడు. దేవుడు ప్రతి వ్యక్తిని పరీక్షిస్తాడు అనే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమేం పరీక్షిస్తాడు మన లోపల. అబ్రహాముని ఎన్ని విధాలుగా దేవుడు పరిశోధించాడో, పరీక్షించాడో అన్ని విధాలుగా మనల్ని అందరినీ పరీక్షిస్తాడు. దేవుడు మొట్టమొదటిగా పరీక్షించేది ఏంటో తెలుసా? ఎంతవరకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అది టెస్ట్ చేస్తాడు. ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని పట్ల ఎంత భయభక్తి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు పరీక్షించకుండానే ఆయన తెలుసుకోగలవాడు, సర్వజ్ఞాని కదా. పరీక్షించేదాకా మనం పాస్ అయ్యి మన మార్కులు వచ్చేదాకా మన దేవుని తెలియదా మన భక్తి ఏంటో? మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో, మనం దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో మనకు టెస్ట్ పెట్టి మార్కులు వచ్చేదాకా దేవునికి తెలియదా? దేవుడు సర్వం ఎరిగినవాడు. నువ్వు పుట్టక మునిపే నీ జీవితం అంతా ఆయన ఎరిగినవాడు. కానీ నీ ఆత్మీయ స్థితి నీకు అర్థం కావడానికి దేవుడు పరీక్షించి నీ మార్కులు వేసిన తర్వాత నీ స్టాండర్డ్ నీకు అర్థమవుతుంది.
దేవుడు టెస్ట్ పెడతాడు, మార్కులు వేస్తాడు, ఇదిగో నీ భక్తి ఇంత ఉంది అని దేవుడు చెప్పిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓహో నా స్టాండర్డ్స్ ఇవ్వా అని. కొంతమంది పిల్లలు వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటారు. వాడికి పరీక్ష పెట్టి మార్కులు వచ్చిన తర్వాత అర్థమవుతుంది వాడి నాలెడ్జ్ ఏంటో. కొంతమంది డల్గా కనబడతారు, కానీ పరీక్ష పెట్టిన తర్వాత వాడు చూస్తే అబ్బో ఇంత టాలెంట్ ఉందా వీడి లోపల. ఆ మార్కులు వచ్చిన తర్వాత వాడికే అర్థం కాదు, నాకు ఇన్ని మార్కులు వచ్చాయా అనుకొని ఆశ్చర్యపోతాడు. సో పరీక్షించేది ఎందుకు అనంటే దేవుడు మాత్రమే తెలుసుకోవడానికి కాదు, దేవుడు తెలుసుకొని ఆ రిపోర్ట్ నీ చేతుల్లో పెట్టి ఇదిగో నీ స్టాండర్డ్స్ ఇవి అని మన జీవితాన్ని గురించి మనకు తెలియజేయడానికి దేవుడు పరిశోధిస్తాడు. దేవుడు పరీక్షించేది మొట్టమొదటిగా నీ భక్తి జీవితాన్ని, దేవుని ఎడల నువ్వు ఎంత భక్తి కలిగి జీవిస్తున్నావు అవి తెలుసుకోవడానికి కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. ఆ పరిస్థితుల్లో నువ్వు స్పందించే విధానాన్ని బట్టి ఎంతవరకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో తెలిసిపోతుంది. ఉదాహరణకు ఇదే ఆదికాండము 22వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పరీక్షించిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ 12వ వచనం చూడండి. 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలు. ఏం రిపోర్ట్ వచ్చింది అబ్రహాం గారిది? టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ఏంటి? నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అంటే ఇప్పుడు ఈ టెస్ట్ అంతా దేని కొరకు చేశాడు దేవుడు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా టెస్ట్ కావాలి నాకు. దేని బట్టి తెలుస్తుంది? ఇందువలన తెలుస్తుంది. దేవుడు అబ్రహామును ఒక పరీక్ష గుండా తీసుకెళ్ళాడు. పరీక్ష నుండి వచ్చిన రిజల్ట్ చెప్తున్నాడు, నీవు దీన్ని బట్టి నా యందు భయభక్తులు గలవాడవని నాకు అర్థమైపోయింది. ఈరోజు మనమందరము కూడా అదే ఏరియాలో అదే సబ్జెక్ట్లో పరీక్షింపబడతాం. పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కనీసం ఒక 6 సబ్జెక్టులు ఉంటాయి అనుకో, 5 లేదా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు వచ్చాయి? ఎగ్జామ్స్ అనగానే ఒక సబ్జెక్ట్ కాదు, 6 సబ్జెక్టులు ఉన్నట్టు ఆత్మీయ జీవితానికి జరిగే పరీక్షలు కూడా రకరకాల సబ్జెక్టులో పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ నీ భయభక్తులను గుర్చిన పరీక్ష జరుగుతుంది. దాంట్లో ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటున్నారు? ఒకవేళ అబ్రహామును దేవుడు టెస్ట్ చేసినట్టు మనను కూడా పరీక్ష పెట్టి కొన్ని పరిస్థితుల గుండా దేవుడు తీసుకెళ్ళినప్పుడు నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవని ఇందును బట్టి దేవునికి అర్థమవుతుందా? రిపోర్ట్ దేవుడు ఏమి ఇస్తాడు అనుకుంటున్నారు? కొన్ని ఏరియాస్ గుండా తీసుకెళ్తాడు దేవుడు. మీ ఆఫీస్లో కానీ, మీ ఇంటి దగ్గర కానీ, మీ ఇరుగు పొరుగు వారి మధ్యలో కానీ, మీ బంధువుల మధ్యలో కానీ, ప్రత్యేకంగా మీ కుటుంబంలోనే కొన్ని పరీక్షలు గుండా దేవుడు తీసుకెళ్తాడు. రిపోర్ట్ ఏమొచ్చింది? నీవు నిజముగా ఈ పరిస్థితుల్లో కూడా దేవుని ఘనపరిచిన వాడు, దేవునికి భయపడి జీవిస్తున్నవాడు అనే సాక్ష్యాన్ని ఎంతమంది పొందుకుంటామని నిశ్చయిత ఉంది. అబ్రహాముని గురించి దేవుడు ఇచ్చిన రిపోర్ట్. వీటిని గురించి ఇంకా వివరంగా మనం తర్వాత ధ్యానిస్తాం. ఈరోజు జస్ట్ అవుట్లైన్స్గా నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఒక్కొక్క వచనాన్ని మనం ఈ అధ్యాయం నుండి నేర్చుకోబోతున్నాం. దేవుడు పరీక్షించే ఒక సబ్జెక్టు భయభక్తులు. రెండవది, అబ్రహాం యొక్క విశ్వాసము మరలా పరీక్షింపబడింది. అడుగు అడుగున అతని విశ్వాసం పరీక్షింపబడుతూనే ఉంది. అబ్రహామా, నీ స్వజనులను నీ స్వదేశమును విడిచిపెట్టి బయటికి రమ్మనగానే విశ్వాసమును బట్టి అబ్రహాము తన స్వదేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అబ్రహామా, నేను నీ కుమారుని ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడో చూద్దాం. 25 సంవత్సరాలు అబ్రహాము విశ్వాసం కలిగి ఎదురు చూశాడు. మధ్య మధ్యలో విశ్వాసం అటు ఇటు అయింది. కానీ మరలా సబ్జెక్టులు, అబ్బాయి యూనిట్ టెస్ట్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి సార్, కానీ క్వార్టర్లీ ఎగ్జామ్స్కి వచ్చేసరికి కొంచెం పికప్ అయ్యాడు. ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి బాగా మార్కులు తీసుకొచ్చాడు సార్. అంటే మార్కులు వచ్చే సమయంలో కూడా కొన్ని ఒడిదొడుకులు జరుగుతాయి. అబ్రహాము లైఫ్లో కూడా కొన్ని టెస్ట్లు వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయాడు. విశ్వాసం లేని వాళ్ళలాగానే ప్రవర్తించాడు. అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. ఎన్నో పొరపాట్లు అబ్రహాం కూడా చేశాడు. కానీ తన అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అని అంటే విశ్వాస వీరుడుగా ఎంచబడ్డాడు. విశ్వాసులందరికీ తండ్రి అని పిలువబడే ఒక గొప్ప డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు అన్నమాట. గొప్ప ఉన్నతమైన స్థాయిలో విశ్వాసము పరీక్షింపబడింది. మనకు పేతురు పత్రికలో రాయబడింది, నశించిపోయే ఈ సువర్ణమే అగ్ని చేత పరిశోధించబడుతుంది కదా. దానికంటే శ్రేష్టమైన మన విశ్వాసము పరీక్షింపబడడం ఎంత అవసరం. గోల్డ్ అది పరిపూర్ణం చేయడానికి, దాని లోపాన్ని సరిదిద్దడానికి, దానిలో ఉన్న కల్మషాన్ని తీసివేయడానికి పాడైపోయే ఈ బంగారం, కొద్ది రోజుల నుండి నశించిపోయే ఈ బంగారంనే దాన్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికి అగ్నిలో వేయాల్సి వస్తుంది కదా.
అంతకంటే శ్రేష్టమైన మన విశ్వాసము శోధనల గుండా, శ్రమల గుండా పరీక్షింపబడడం ఎంత అవసరం. కాబట్టి నీ విశ్వాసం కూడా పరీక్షింపబడుతుంది. తర్వాత చెప్తాను ఒక్కొక్క సందర్భంలో ఎక్కడెక్కడ ఏమేమి పరీక్షింపబడతాయి. ఉదాహరణకు చెప్తున్నాను, మన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు విశ్వాసం లెవెల్స్ అప్పుడు తెలుస్తాయి. చర్చిలో కూర్చున్నప్పుడు తెలవు మన విశ్వాసం. ఇక్కడ కూర్చొని పాటలు పాడుతుంటాం, నీవే నా ఆధారం నాయనా అని. బయటకు వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు కూడా అంటున్నావా నీవే నా ఆధారం అని? నాకు దిక్కెవరు లేరు అని పాటలు పాడుకుంటావు బయటికి వెళ్ళి. దేవుడే నా ఆధారం అన్నవాడివి నాకు దిక్కు లేదని ఎందుకు పాడుకుంటున్నావు మళ్ళీ బయటికి వెళ్ళి? దేవా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అన్నావు, బయటికి వెళ్ళి ఎవ్వరు లేరు నాకని ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నీ విశ్వాసము ఫ్లక్చుయేషన్స్ అవుతుంది. ఇక్కడ ఒకలాగుంటుంది, ఇంటికి వెళ్ళేసరికి ఇంకోలాగా మారిపోతుంది. అందరూ భక్తి పరుల మధ్యలో ఉన్నప్పుడు విశ్వాసం ఒకలాగుంటుంది, బయటికి వెళ్ళి పరీక్షింపబడే సమయానికి ఓడిపోతున్నాం. కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు పిల్లల గురించి, మా వాడు ఇంట్లో బాగానే చదువుతాడు సార్, ఎందుకో ఎగ్జామ్ పెడితే చాలు ఫెయిల్ అవుతాడు. వాడు ఇంట్లో బాగా చెప్తాడు సార్, రైమ్స్ అన్నీ చెప్తాడు, లెక్కలు అన్నీ చెప్తాడు, కానీ ఎందుకో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు. నాకు అదే అర్థం కాదు. చర్చిలో అందరు బాగానే ఉంటారు కదా సార్, పరీక్షల టైంలో ఎందుకు ఫెయిల్ అవుతారు? బైబిల్లో ఏది అడిగినా చెప్తారు, పాటలు ఎంత అద్భుతంగా పాడతారు, నీవే నా ఆధారం అంటారు, బయటికి వెళ్ళి ఎందుకు పరీక్ష పెట్టగానే ఎందుకు ఫెయిల్ అవుతారో అర్థం కాదు. చూడండి, ఇక్కడ ఎంత బాగా చేస్తున్నారనేది ముఖ్యం కాదు, పరీక్షల్లో పాస్ కావాలి, అది ముఖ్యం. అబ్రహాము విశ్వాసము పరీక్షింపబడింది. మన అనుదిన జీవితంలో పరీక్షల గుండా తప్పకుండా వెళ్తాం. మూడవది, దేవుని పట్ల మనకున్న ప్రేమ పరీక్షింపబడుతుంది. దేవుడు అన్నాడు, అబ్రహామా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, నీకున్న ఒక్కడయున్న నీ కుమారుని తీసుకొని, నేను మొరియా స్థలములో నీకు చూపించబో పర్వతం మీద అతన్ని బలర్పించాలి. అక్కడ ఒక మాట రాయబడింది, నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి. 100 సంవత్సరాల వయసులో ఎదురు చూస్తూ పుట్టిన కుమారుడు ఎంత గారాభంగా పెరిగి ఉంటాడు. అబ్రాహాము గుండె నిండా ఇస్సాకే నిండిపోయి ఉంటాడు. ఎంత ప్రేమనో, మామూలు ప్రేమ కాదు. ఆ వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు అంటే ప్రాణంలాగా మార్చబడింది. ఇప్పుడు నీవు అధికంగా ప్రేమిస్తున్న నీ కుమారుని తీసుకెళ్ళి నాకు బలి అర్పించాలి అంటే ఇక్కడ అబ్రహాం యొక్క ప్రేమ పరీక్షింపబడుతుంది. ఇస్సాకును ఎక్కువ ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడా? నీ లైఫ్లో దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో కూడా పరీక్షింపబడుతుంది. ఎలా పరీక్షింపబడుతుంది? దేవునితో సమానంగా కానీ, దేవుని కంటే ఎక్కువ కానీ దేనన్నా నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఒక టైం వస్తుంది, దాన్ని పక్కన పెట్టి దేవుడు కావాలి అని అనుకునే స్టేజ్ వస్తుంది. అక్కడ నీ ప్రేమ పరీక్షింపబడుతుంది. దీని గురించి మళ్ళీ పూర్తి వివరాలు చెప్తాను. జస్ట్ దేవుడు పరిశోధిస్తాడు అంటే ఏ విషయాలలో, ఏ ఏరియాస్లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడో చెప్తున్నాను. తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. ఏ ఒక్కటి విడిచిపెట్టకూడదు. ఈ అధ్యాయం చాలా అద్భుతమైనది. ప్రతి విశ్వాసి దేవునికి దగ్గర కావడానికి ఒక అద్భుతమైన పాఠాలు నేర్పించే అధ్యాయం ఇది. సో త్వరగా మనం పరిగెత్తితే మిస్ అయిపోతాం ఆ పాయింట్స్ని. కొన్ని పాయింట్స్ నేను రిపీట్ కూడా చేస్తాను, తర్వాత మళ్ళీ వాటిని గురించి జ్ఞాపకం చేస్తాను. ఈరోజు జస్ట్ అవుట్లైన్సే చెప్పాలని డిసైడ్ చేసుకున్నాను. మీకు ఫౌండేషన్ వేసుకుంటే దాని లోపల మళ్ళీ నెక్స్ట్ వీక్ దాని బిల్డింగ్ కడదాం. దేవుడు నీ ప్రేమను కూడా పరీక్షిస్తాడు. ఎంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? నిన్నే ప్రేమింతును నిన్నే అంటే అర్థం ఏంటి? ఇక నిన్నుగాక అంతకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించను. అవును, పాటల్లో అలా పాడుకున్నావు, రియాలిటీలో ఎలా ఉంది? నిన్నే ప్రేమింతును అనుకుంటూనే దేన్ని ప్రేమిస్తున్నాం మనం? యాక్షన్స్కి వచ్చేసరికి మన ప్రేమ వేరే దాని మీద ఉంటుంది. దేన్ని ప్రేమిస్తున్నామో దానితో మన సమయాన్ని గడిపేస్తాం. నిజంగా దేవునితో మనం ప్రేమలో పడితే, దేవుని యథార్థంగా మనం ప్రేమిస్తే 24 గంటల్లో ఎక్కువ సమయం ఎవరితో గడుపుతాం? రైట్. మాటల్లో యేసయ్యను ప్రేమిస్తున్నట్టు ఉంటుంది, కానీ క్రియలోకి వచ్చేసరికి ఇంకేదో ప్రేమిస్తుంటాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్నవాడు కొన్నిటిని వదులుకోవడానికి రెడీ అవ్వాలి, కొన్నిటిని త్యాగం చేసుకోవడానికి రెడీ అవ్వాలి. అంటే చాయిస్ ఎన్నుకునే సమయాలు వస్తాయి. కొన్ని రెండు కళ్ళ ముందు ఉంటాయి, రెండు ఇంపార్టెంట్ లాగా అనిపిస్తాయి, రెండు నా ప్రాణం అన్నట్టు అనిపిస్తాయి. కానీ ఒక సందర్భం వస్తుంది, ఒకదాన్ని తీసేయాలి. ఇక దేవుడే నా సమస్తం నువ్వు అనుకున్నప్పుడు కొన్నిసార్లు నీకు ఇష్టమైనది దేవుడు తీసేయమంటాడు. నీ ఇష్టపూర్వకంగా దాన్ని తీసేయాలి. ఎవరో వచ్చి దాన్ని లాక్కొని వెళ్ళిపోవడం కాదు. అబ్రాహ్మా, నీ చేతుల మీదుగా నీ కుమారుని బలి అర్పించాలి.
ఏదో ఎవరికో ఇచ్చేసి బలర్పించమని పంపడం కాదు. నీ ఇష్టపూర్వకంగా నీ చేతుల మీదుగా నువ్వు ప్రేమించుచున్న కుమారుని బలర్పించాలి. ఎంత కష్టమైన పని తెలుసా ఇది? దేన్నైతే నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావో నీ చేతులతో నీవే ఇష్టపూర్వకంగా దాన్ని పక్కన నెట్టేసేయాలి. నీ కుమారుణ్ణి బలర్పించడం అంటే ఇంక అదే లాస్ట్గా, మరలా తెచ్చుకునే అవకాశాలు లేవన్నంతగా దూరం చేసుకోవడానికి రెడీ కావాలి. సో ప్రేమ టెస్ట్ చేయబడుతుంది. మామూలు సమయాలు అందరూ యేసయ్యను ప్రేమిస్తున్నారు అనుకుంటారండి. పరీక్ష సమయం వచ్చినప్పుడు పొట్టంతా ఎగిరిపోతుంది. గట్టి గింజలు 4-5 మిగులుతాయి అంతే. ఈరోజు చర్చిలలో లక్షల మంది కనబడుతున్నారు. ఇక క్రిస్మస్ రోజు చూడాలి, అబ్బో ఆ పొట్టును చూసి మురిసిపోతూ ఉంటారు పాస్టర్లు. ఓ క్రిస్మస్కి ఎంతమంది వచ్చారో తెలుసా? అంటే వస్తారు, వీళ్ళంతా పొట్టే. దాన్ని చూసి ఏం ఆనందింపడే పరిస్థితి ఏం లేదు. సార్ అసలు గ్రౌండ్ సరిపోలేదు సార్, మనకు పెద్ద గ్రౌండ్ తీసుకోవాలి. అవును తీసుకుందాం, ప్రతి ఆదివారం వస్తే తీసుకుందాం. పండుగ రోజు ఏ చర్చ్ చూసినా లక్షల్లో వేలల్లో ప్రజలు, కిక్కిరిసిన ప్రజలు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు మరి ఆదివారం? అంటే వీళ్ళంతా పొట్టే. నిజంగా దేవుని ప్రేమించే గుంపు కాదు. ఏదో పండుగల టైంలో ఆచారబద్ధంగా దేవుని ఆరాధించడానికి వచ్చేవారు. క్రైస్తవ సమాజంలో ఒకవేళ దేవుని యథార్థంగా ప్రేమించేవారు ఎంతమంది అని దేవుడు పరీక్షిస్తే చాలా అల్ప సంఖ్యలో మిగులుతారేమో. సరే, ఎవరి సంగతో మనకెందుకు. ఈరోజు మనని దేవుడు పరీక్షిస్తే దేవుని కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించట్లేదు అనేది రుజువు చేయగలమా? ఆ ఏరియాలో మనం పరీక్షింపబడ్డప్పుడు నిజాయితీగా ఎస్ అన్నిటికంటే ఎక్కువ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని దేవుడు మనని గురించి సాక్ష్యం ఇవ్వగలడా? నీ హృదయంలో ఎన్ని పార్టీషన్స్ చేసుకున్నావు, దీన్ని ప్రేమిస్తున్నావు, దీన్ని ప్రేమిస్తున్నావు, దీన్ని ప్రేమిస్తున్నావు. లాస్ట్కి ఎక్కడో చిన్న రూమ్, ఒక ఇల్లంతా కట్టుకొని ఒక చిన్న రూమ్ పెడతారు. ఒకటి పెద్ద అపార్ట్మెంట్ కట్టుకొని ఒక చిన్న గది కడతారు. నాకు అర్థం కాలేదు, ఈ చిన్న గదిలో ఎవరు ఉంటారు సార్ అంటే దేవుడి గది అండి అన్నారు. నీ బెడ్రూమ్ ఏమో ఇంత పెద్ద పెద్దగా కట్టుకున్నావు, కిచెన్ ఇంత పెద్దగా కట్టుకున్నావు, ఈవెన్ బాత్రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా కట్టుకున్నారు, ఈ చిన్న రూమ్ ఎందుకు సార్ అంటే ఇది దేవుడి గది అంట. అవును నిజమే, విశ్వాసుల జీవితాలు ఇలాగే ఉన్నాయి. వారికి కావలసిన సౌకర్యాలకేమో పెద్ద పెద్ద గదులు, దేవుని దగ్గరికి వచ్చేసరికి వారి హృదయం అనే ఈ అపార్ట్మెంట్లో ఒక చిన్న గది ఉంటుంది. అవసరాన్ని బట్టి వెళ్ళి అలా మొక్కేసి అయిపోయింది, ఇక నీతో పని. డోర్ క్లోజ్ చేసేసి మా జీవితం అంతా గడిపి మరలా ఎప్పుడైనా అవసరం ఉంటే వస్తాం, అంతవరకే నా దేవుని పని. హృదయం నిండా దేవుడు ఉండేది ఎప్పుడు? అబ్రహాముని దేవుడు టెస్ట్ చేసినప్పుడు తాను అధికంగా ప్రేమిస్తున్న కుమారుని కూడా దేవుని కొరకు ఇవ్వడానికి, బలర్పించడానికి వెనకాడకలేదు. ఆయన యథార్థంగా దేవుణ్ణి ప్రేమించాడు. అంటే అన్నిటికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించాడని ప్రూవ్ చేయబడింది. సో ఏ ఏరియాలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు? నువ్వు ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుని పట్ల నీ విశ్వాసం ఎంత బలంగా ఉంది. మూడవది, దేవుని ఎంత ప్రేమిస్తున్నావు. ఇవి మేజర్గా దేవుడు పరీక్షించే ఏరియాస్. ఒకవేళ దేవుడు మనని పరీక్షిస్తే ఎంతమంది దాంట్లో పాస్ మార్కులన్నీ వస్తాయి. డిస్టింక్షన్ తర్వాత పాస్ అయ్యి గట్టెక్కుతాం, పొట్టులో కలిసిపోకుండా కనీసము పాస్ మార్కులన్నా వస్తాయని ఎంతమంది అనుకుంటున్నారు? దేవుడు పరీక్షించే విధానము కేవలం అబ్రహామునే కాదు, ఇజ్రాయిలులను దేవుడు పరీక్షించిన విధానం కనబడుతుంది. చాలా అద్భుతమైన అంశం ఇది. ఒక్కసారి చూడండి, దేవుడు ఇజ్రాయిల్ అందరినీ ఎవరిని విడిచిపెట్టలేదు, అందరినీ పరిశోధించాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునము. చాలు ఇక్కడ బాగా గమనించండి. దేవుడు ఇజ్రాయిల్ను ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? అరణ్యంలో 40 సంవత్సరాలు. ఎందుకు నడిపించాడో తెలుసా? వారు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి కేవలము ఒక 11 దినములు ప్రయాణం అంతే. డేస్ జర్నీని ఇయర్స్ జర్నీగా మార్చేశాడు దేవుడు. మీరు ఒకవేళ మ్యాప్లో చూస్తే ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి చాలా షార్ట్ కట్ రోడ్ ఉంది. ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్తే
చాలా త్వరగా కనాను చేరుకోవచ్చు. ఇప్పుడు అబ్రహాము అప్పుడే ఐగుప్తుకి వెళ్ళాడు, అప్పుడే కనానికి వచ్చేసాడు. డేస్ జర్నీ అబ్రహాము. ఈ డేస్ జర్నీ ఇజ్రాయిల్కు 40 సంవత్సరాలు పట్టిందట. ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? అసలు ఫస్ట్ దేవుడు ఇంటెన్షనలీ ఆ లాంగ్ జర్నీ చేయించాడు. నిర్గమకాండము 13వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునికి తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. చాలండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఫిలిస్తీన్ల దేశము సమీపమైన మార్గం అయినప్పటికీ దేవుడు ఆ మార్గము గుండా వారిని నడిపించలేదు. ఎందుకంటే ఈ మార్గం గుండా వెళ్తే షార్ట్ కట్ కాబట్టి అక్కడ ఫిలిస్తీన్లకు భయపడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు ఐగుప్తుకి. వీళ్ళని ఏ రూట్లో తీసుకెళ్ళాడు? చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రము. ఇప్పుడు ఇక్కడ నుండి కూకట్పల్లికి వెళ్ళాలనుకోండి 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్ ఉంది. మీరు ఇక్కడ నుండి సుచిత్రాకి వెళ్ళి బాల్నగర్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మూసాపేట చౌరస్తాకి వచ్చి సనత్ నగర్ బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళి ఎర్రగడ్డకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ కూకట్పల్లి. ఎవరు ఎన్నుకుంటారు ఈ రోడ్డుని? 2.5 కిలోమీటర్లు అయిపోయేదాన్ని 20 కిలోమీటర్లు ఎవరు చేసుకుంటారు? మనం ఎప్పుడు షార్ట్ కట్స్ వెతుక్కుంటాం. కానీ దేవుడు ఇజ్రాయిల్ను షార్ట్ కట్లో తీసుకెళ్ళలేదట. చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రం గుండా తీసుకెళ్ళాడు. 4 రోజుల్లో చేసే ప్రయాణము లేదా 11 రోజుల్లో చేసే ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు చేశాడు అంటే దాని రీజన్ ఇక్కడ చెప్తున్నాడు. ఏంటది? ఈ 40 years దేవుడు వారిని శోధించి పరిశోధించి, ఏ విషయంలో పరిశోధించాడు చూడండి ఇక్కడ. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం మరలా, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు. ఏం తెలుసుకొనుటకు? నీ హృదయంలో ఏముందో మామూలు సమయాల్లో బయటపడదండి. పైకి అందరం బాగానే ఉంటాం. నీ హృదయం లోపల ఏముందో బయటికి రావాలంటే కొంచెం అగ్నిగుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు గోల్డ్ పైకి బాగానే కనబడుతుంది, అది కరగబెడితే అర్థమవుతుంది దాని లోపల ఎంత వేస్టేజ్ ఉందో. బంగారం లోపల ఎంత ఇతర మెటల్ అందులో కలిపి ఉందో, వేరే లోహాలు ఎన్ని కలిపి ఉన్నాయో కరగబెడితే అర్థమవుతుంది, చూడడానికి బాగానే ఉంటుంది. దేవుడు నిన్ను కొన్ని ఇబ్బందుల గుండా తీసుకెళ్ళినప్పుడు నీ హృదయంలో ఏముందో బయటపడుతుంది. ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. రేపు కొంచెం ఇబ్బంది గుండా దేవుడు తీసుకెళ్ళినప్పుడు, కొంచెం ప్రయాసంతో ఆయాసంతో కూడిన జర్నీలో నుండి దేవుడు తీసుకెళ్ళినప్పుడు నీ హృదయంలో ఏముందో బయటకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యతలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నీ దేవుడు ఏమాయనని ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు అప్పుడు లోపడున్న ఒరిజినల్ వ్యక్తి బయటకు వస్తాడు. సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు అందరూ ఎంత బాగా మాట్లాడతారు, ఆ లాంగ్వేజ్లోనే ఆ భక్తి ప్రేమ సంఘంలో కనబడుతుంది. బయటికి వెళ్తూనే ఉన్నారు, ఒక రోడ్డు మీద ఒకడు బైక్ కూడా అడ్డం వచ్చి గుద్దేశాడు. మీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది ఏమా? ఇప్పుడే చర్చ్లో మంచి మాట్లాడి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, అసలు ఆ లాంగ్వేజ్ చూస్తే అబ్బో ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కనికరము, ఎంత మంచితనము, వీళ్ళలాంటి మంచి మనిషి ఇంకా భూమి మీద ఉండడు అనుకుంటూ మీరు చర్చ్ దాటి బయటకు వెళ్తుంటే ఒకటి సడన్గా బైక్ తీసుకొచ్చి మీ ముందు ఆల్మోస్ట్ గుద్దినంత పని చేశాడు. ఇప్పుడు లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది అమ్మా? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, కొంచెం చూసి నడిపించండి బ్రదర్ అంటారా? ఆ పరిస్థితి వచ్చినప్పుడు లోపడున్న ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇజ్రాయెల్ చరిత్ర మీరు చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. వారి కళ్ళ ముందు ఎర్ర సముద్రం దాటి వచ్చేటప్పుడు మిరియాము డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడుతుంది. అబ్బో, స్తుతి ఆరాధన చూస్తుంటే దేవుడు అంటే ఎంత ఇష్టమో వీళ్ళకి. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడని అద్భుతం జరగగానే స్తుతిస్తున్నారు, సమస్య రాగానే సనుగుతున్నారు. అంటే వీళ్ళ స్తుతి ఆరాధనలన్నీ పైవే. నీ ఒరిజినల్ భక్తి బయటపడేది ఎప్పుడు? దేవుడు నిన్ను చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రం గుండా తీసుకెళ్తాడు. లైఫ్ ఎప్పుడు కూడా ఈజీగా ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త సంవత్సరం వస్తుంది,
అమ్మ ఈ సంవత్సరంలోనైనా గట్టెక్కుతామేమో, ఈ సంవత్సరంలోనైనా కాస్త సుఖాన్ని అనుభవిస్తామేమో, అలాంటి ఆశలన్నీ పక్కన పెట్టుకోండి. మన మైండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే రాబో రోజులు దుర్దినాలే అని, బట్ నో ప్రాబ్లం. ఆ దుర్దినాల గుండా వెళ్ళినా దేవుని ప్రేమించే విషయంలో, దేవుని పట్ల ఉన్న విశ్వాసం విషయంలో, దేవుని కట్టడలు లోబడే విషయంలో నేనేం కాంప్రమైజ్ గాను అనే గట్టి నిర్ణయంతో అడుగుపెట్టండి. ఏం ప్రామిసెస్ దేవుడు ఇప్పుడు చేయట్లేదు. మీ కొరకు మంచి రోజులు ఇస్తానన్నో, ఆల్రెడీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, దినములు చెడ్డవి. రాబో రోజులన్నీ ఇంకా పాడైపోయే రోజులే. మీరు ఎన్ని మంచి మంచి ఊహలు ఊహించుకున్నా రాబో రోజులన్నీ కూడా నష్టాలను గుర్చిన వార్తలు వినాలి, మరణ సంఖ్యను గుర్చే వినాలి. ఇంకా మంచి రోజులు లేవు. రాకడకు మునుపు సూచనలు ఎలాంటివో మనకు బైబిల్ ఆల్రెడీ చెప్పబడింది. మనకేం కొత్త విషయాలు కాదు, మళ్ళీ కొత్త ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాకడకు మునుపు భయంకరమైన దుర్ఘటనలు జరుగుతాయి, బైబిల్ చెప్పింది, అది నెరవేరుతుంది. కానీ ఈ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీ విశ్వాసము, నీ హృదయంలో ఉన్న వైఖరి బయటపడుతుంది. పరీక్షింపబడినప్పుడు నువ్వు శుద్ధ సువర్ణం వలె మారాలి, కానీ పొట్టులాగా ఎగిరిపోయే పరిస్థితిలో ఉండకూడదు. సో దేవుడు ఇజ్రాయిల్ 40 సంవత్సరాలు ఏం చేశాడట? వారిని పరిశోధించి వారి హృదయములో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. పెదవులలో ఏముందో కాదు, హృదయాలలో ఏముందో దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు. నీ హృదయంలో ఉన్నది బయటపడేది ఆ ఇబ్బందికరమైన స్థలం గుండా వెళ్తున్నప్పుడే. కాబట్టి చర్చ్లో ఉన్నప్పుడు భక్తి కన్నా ఇబ్బందులలో, శ్రమలలో ఉన్నప్పుడు మీ భక్తిని కాపాడుకోవడమే చాలా ముఖ్యం. యోబు లైఫ్ని అదే చూస్తున్నాం మనం. యోబుని గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు యథార్థపరుడు, అతడు న్యాయవంతుడు. ఎంత మంచి సాక్ష్యాలు ఉన్నాయి. సాతాను వచ్చి ఒక్క మాటలో తీసేశాడు. మంచోడే, అన్ని నువ్వు కోరుకుందల్లా ఇస్తున్నావు కాబట్టి, అడిగిందల్లా ఇస్తున్నావు కాబట్టి ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అవన్నీ తీసి చూడు, నీ ముఖం ఎదుటనే దూషించి వెళ్ళిపోతాడు ఆయన. ఆ భక్తి ఏంటో బయటపడుతుంది. ఆయన హృదయంలో ఏముందో నీకు ఇంకా అర్థం కావట్లేదు. దేవునే సవాల్ చేశాడు సాతాను. వీళ్ళందరూ నిజంగా ప్రేమిస్తున్నారు అనుకుంటున్నావా? నిన్ను ఏదో నువ్వు కోరుకుందల్లా ఇస్తున్నావు, వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చావు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చావు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇచ్చావు, సమాధానం కావాలంటే సమాధానం ఇచ్చావు. నువ్వు అడిగిందల్లా ఇస్తూ పోతుంటే ఎందుకు ప్రేమించరు నేను? అమ్మో ఎంత మంచి దేవుడు అంటారు. ఒక్కసారి అన్ని తీసేసి చూడు. చర్చి మానేయకపోతే అడుగు నన్ను, మీ దేవుడు ఏమాయను, ఏం చేశాడండి దేవుడు నాకు అని అడగకపోతే నన్ను అప్పుడు అడగండి. దేవుని దూషించకపోతే అప్పుడు నన్ను అడగండి. సాతాను దేవుని ముందు సవాల్ చేసినట్టే ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో కూడా సవాల్ చేస్తాడు సాతాను. దేవుడు ఎంత ధైర్యంతో సాతానికి పర్మిషన్ ఇచ్చాడు. సాతానా ఏం చేస్తావో చేసుకో, ఎంత పరీక్షించుకుంటావో పరీక్షించుకో. ఆ వ్యక్తి మాత్రము పొట్టు కాదు, గట్టివాడే. ఈరోజు మన గురించి దేవుడు అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలడా? కొన్ని పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు లోపడున్నదంతా బయటకు వస్తుంది. మన ఒరిజినల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. మన భావోద్రేకాలన్నీ అప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు పౌడర్ కోటింగ్తో కనబడతాయి. కొంచెం పౌడర్ కోటింగ్ తీసేస్తే అది రోల్డ్ గోల్డా బయటపడుతుంది. కోటింగ్ చేసిన గోల్డ్ కన్నా బాగా మెరిసిపోతాయి. రోల్డ్ గోల్డ్ కొన్ని వస్తువులు చూస్తుంటే అబ్బో బంగారం పక్కన పెట్టినా పనికిరాదు దాని ముందు. కానీ దాని ఒరిజినల్ రూపం ఎప్పుడు బయటపడుతుంది? కొంచెం నేల మీద రాసినప్పుడు దాని ఒరిజినల్ రూపం బయటపడుతుంది. విశ్వాస జీవితం కూడా అంతే. మామూలు సమయాలలో ఆర్భాటాలు, కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, క్రిస్మస్లు, న్యూ ఇయర్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అందరూ ఆర్భాటంతో ఆనందంతోనే ఉంటారు. నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, దేవునికి లోబడే స్వభావం, ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయంటే నీవు ఆ ఎడారి మార్గం కూడా వెళ్తున్నప్పుడు, చుట్టుదారి అనే ఎర్ర సముద్రం కూడా వెళ్తున్నప్పుడు ఎవ్రీ డే నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఇజ్రాయిల్ ఎర్ర సముద్రం దాటారు. దాటిన తర్వాత వెంటనే సుఖవంతమైన ప్రయాణం జరిగిందా? అరణ్యంలోనికి వెళ్ళారు. ఆహారం లేదు. ఆహారం లేకపోయేసరికి వెంటనే సనుగుతున్నారు. ఓ మోషే, ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? అయిపోయింది. విశ్వాసం ఒక్క దెబ్బలు. అంత ముందుకు అంత కళ్ళ ముందు అద్భుతాన్ని చూశారు. ఎర్ర సముద్రం దాటడం మామూలు విషయమా? చరిత్రలో అంత మునుపు ఎప్పుడు జరిగిన ఒక సంఘటన వారి కళ్ళ ముందు జరిగింది. దేవుడు ఎంత గొప్పవాడో వారి కళ్ళ ముందు కనబడింది. దేవుని ఆకాశం నుండి వచ్చిన గొప్ప మహిమ వారి మీదకి దిగి వచ్చింది. షకినా మేఘం వారి మీద ఉంది. కళ్ళ ముందు అన్నీ చక్కగా కళ్ళకద్దినట్టు కనబడుతున్నాయి. దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడని. అయినా మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారు. అయ్యో, ఇప్పటి వరకు నాట్యమాడుతూ దేవుని స్తుతించారు మీరే కదా.
ఒక ఇబ్బంది రాగానే, ఒక సమస్య రాగానే దేవుడు టెస్ట్ చేసే టైంకి ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? దేవుడు ఇజ్రాయిళ్లకు మన్నా చేత పోషించాడట. ఎందుకు మన్నా చేత పోషించాడో తెలుసా? అది కూడా టెస్ట్ చేయడానికి. ఒక్కసారి చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలను. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలను. రైట్. ఇక్కడ దేవుడు మన్నాను ఎందుకు ఇస్తున్నాడట? నా ఆజ్ఞలను వీరు గైకొందురో లేదో, నా ధర్మశాస్త్రం అనుసరిస్తారో లేదో పరీక్షించడానికి వాళ్ళ కొరకు ఆకాశపు మన్నాను కుమ్మరించాడట. ఆకాశపు మన్నాను కుమ్మరించి ఎట్లా పరీక్షించాడంటే, ఆకాశపు మన్నా ఏ రోజు ఆ రోజే వస్తుంది. అంటే వీళ్ళు విశ్వాసంతో బ్రతకడం నేర్పించాలి వీళ్ళకి. ఇజ్రాయిల్కు 40 సంవత్సరాలకు కావలసిన సామాగ్రి మొత్తం దేవుడు స్టోర్ చేసి వాళ్ళకు ఒక పెద్ద గోడను కట్టించి పెట్టలేదు. వాళ్ళు విశ్వాసంతో నడవాలన్నది దేవుని ఆశ. ఈరోజు భోజనం చేశాం, మరి రేపేంటి పరిస్థితి అని రేపటి కొరకు ఈ రోజు కొంచెం కూర్చుకున్నారు అనుకోండి, అర్థం ఏంటి? దేవుడు అన్నాడు, మాట ఇచ్చాడు, రేపటి రోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే మన్నా కురుస్తుంది, మీరు వెళ్ళి అరణ్యంలో దాన్ని సమకూర్చుకోవాలి. ఇది దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఈ మాట మీద నమ్మకం ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఈరోజు భోజనం అయిపోయింది, సాయంకాలం అయింది అంటే వీడి మనసులో ఏం నడుస్తుంటుంది? ఏమో దేవుడు 2 రోజులు పెట్టి తర్వాత పెట్టడేమో, రేపు మాత్రం డబల్ స్టోర్ చేసుకోవాలి. తెలివైన వాడు అనుకుంటాడు, ఎవరి ఇంట్లో భోజనం లేదు, ఎవరు స్టోర్ చేసుకోవట్లేదు, నేను ఒక్కడనే వెళ్ళి 2 పాత్రలు తీసుకెళ్ళిపోయి ఈరోజు భోజనానికి కొంత, రేపటి కోసం కొంచెం స్టోరేజ్ చేసుకుంటాను. అంటే ఇక్కడ విశ్వాసము ఉన్నదా లేదా పరీక్షింపబడడానికి. ఈరోజు పోషించిన దేవుడు రేపు పోషించాడు, రేపు పోషించే దేవుడు ఎల్లుండి పోషించాడు. నీ జీవితకాలం అంతా యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానన్న దేవుడు ఎలా వదిలేస్తాడు? నేను అనవసరమైన టెన్షన్లు, రేపేంటి ఎల్లుండి ఏంటి, దేవుడు టెస్ట్ చేయడానికి ఏ రోజు భోజనం ఆ రోజు ఇస్తాడట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఏమనుకుంటారంటే, ఏం లేదు సార్, 1 కోటి రూపాయలు బ్యాంకులో పడేసామంటే హ్యాపీగా దాని ఇంట్రెస్ట్తో బతికేసేయచ్చు. ఆహా, అది దేవునికి ఇష్టం లేదు. ఏ రోజుకి ఆ రోజు విశ్వాసంతో బ్రతకడం దేవునికి ఇష్టం. నీ ఫెయిత్ టెస్ట్ చేయబడాలి. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి, నో ప్రాబ్లం అనుకునేటట్టుగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. ఏ రోజుకి ఆ రోజు విశ్వాసంతో బ్రతకడం దేవునికి ఇష్టం. అంటే అవన్నీ అవసరం లేదని నేను అనట్లేదు, పెట్టుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్లు పెట్టుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్లు పెట్టుకోండి, నష్టమేం లేదు. కానీ వాటి మీద ఆధారపడకండి. అవి ఉన్నాయి కాబట్టి నేను ప్రశాంతంగా నా ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉంటుంది అనుకోకండి. నీ ఫ్యూచర్ ఆ ఇన్సూరెన్స్ మీద ఆధారపడదు. ఏ రోజుకి ఆ రోజు విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నావా లేదా పరీక్షింపబడతావు. అబ్రహాము పరిశోధించబడ్డాడు. ఇది ఒక అద్భుతమైన పాఠం. ఇంకా దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కానీ యోబు ఒక అద్భుతమైన మాట అంటాడు, నేను శోధింపబడిన మీదట. ఎందుకయ్యా ఈ శోధనలన్నీ అనంటే, దీని తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె మారతాను. అబ్రహాముని ఇదే అద్భుతమైన పరీక్ష. దీని తర్వాత దేవుడు అబ్రహామును ఒక గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. అల్టిమేట్గా ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా అబ్రహాం పాస్ అయిపోయినట్టే. అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు అబ్రహామును టెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతి టెస్ట్లో అబ్రహాం పాస్ అవుతూ వచ్చాడు. ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకుందాం. దేవుని ఎక్కువగా ఎలా ప్రేమిస్తున్నాడు, విశ్వాసంలో ఎలా పరీక్షింపబడ్డాడు, తన భక్తులు ఎలా పరీక్షింపబడ్డాడు, ఇవన్నీ కూడా ఇంకా మునుమునుపు వాటిని గురించి మనం నేర్చుకుంటాం అదే అధ్యాయంలోనండి. చివరి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. 22వ అధ్యాయంలోనే మనం చదువుకున్న మొదటి వచనం ఒక్కసారి చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అబ్రహామా అనగానే అబ్రహాం రెస్పాన్స్ ఎట్లా ఉంది? చిత్తం ప్రభువా. అసలు ఈ వచనం చూసాక నాకు చాలా ఆనందం అనిపించింది. ఎంత అలర్ట్గా ఉన్నారు వీళ్ళు దేవుని స్వరం వినగానే. అబ్రహామా అనగానే ఎస్ లార్డ్. ఎంత క్విక్ రెస్పాన్స్. మీ పిల్లల్ని విలువండి అట్లా 3 సార్లు 4 సార్లు పిలిచేదాకా చెప్పు మమ్మీ. హ్యూమన్ నేచర్ ఏంటంటే ఒక్కసారి విలువగానే ఎస్ అని వెంటనే చిత్తం చెప్పండి, ఏం చేయాలి చెప్పండి అనే మనసు ఉండనే ఉండదు. అసలు మనిషికే ఉండదు. ఒకవైపు భర్త చెప్తూనే ఉంటాడు, ఒక భార్య చెప్తూనే ఉంటుంది. ఒక్క మాట ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది చెప్పండి మీరు ఇంట్లో? ఇప్పుడు మీ భర్తని షాప్ పంపాలి, ఒకసారి చెప్పగానే చిత్తం అండి అని చెప్పి వెళ్ళి చేసేస్తాడా?
మీ భార్యకి చెప్పండి ఒక పని, ఒక్కసారి చెప్పగానే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిలవగానే ఎస్ కమాన్ ఐఎమ్ రెడీ, చెప్పండి ఏం చేయమంటారు చెప్పండి. ఎంత ఒబీడియన్స్! అసలు ఫస్ట్ దేవుని స్వరాన్ని వినడానికి ఎంత అలర్ట్గా ఉన్నాడు. ఈరోజు అబ్రహాంను ఒక్కడనే దేవుడు పిలుస్తున్నాడా, అందరిని పిలుస్తున్నాడా? మీ విశ్వాసం ఏంటి? అందరిని పిలుస్తాడా దేవుడు? అందరిని పలకరిస్తాడా? బైబిల్లో పేతురు పేతురు అన్నాడు, ఇంకా అబ్రహామును పిలిచాడు, యోనాను పిలిచాడు, మార్త మార్త అని పిలిచాడు. ఇలా దేవుడు అందరిని పిలుస్తూ నీ పేరు కూడా పిలిచాడు అనుకోండి. ఒక్కసారి పిలువగానే సమూయేలు సమూయేలు అనగానే చిత్తం నాయన నీ దాసుడు ఆలకించున్నాడు. ఎంత అలర్ట్గా ఉన్నాడు. ఏ సమయంలో సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు? అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన కూడా నిద్రపోయాడు. అంత నిద్రలో కూడా సమూయేలు అనగానే దిగ్గున లేచాడు. ఇంత నిద్రలో పిలుస్తున్నాడు మా గురువు గారు అనుకొని ముసుకేసుకొని వినబడినట్టు పడుకోవచ్చు ఆయన. ఎంత అలర్ట్గా ఉన్నాడు. వెంటనే ఏలి పిలుస్తున్నాడు అనుకున్నాడు ఈ సమూయేలు. దిగ్గున లేచి అయ్యా చిత్తం నీ దాసుడు ఆలోచన చెప్పండి ఏం చేయమంటారు చెప్పండి అంటే ఒబీడియన్స్ కొరకు ఎంత అలర్ట్గా ఉన్నారో చూడండి. ఈ రోజుల్లో అట్లాంటి స్వభావమే కనబడదు మనకి. పిలుస్తున్నాడా మళ్ళీ ఏం పని చెప్తాడు, ఏం పనో వీళ్ళకి ఊరికి మాటి మాటికి నన్నే పిలుస్తూ ఉంటారు. ఈరోజు పని అంటే విసుకొచ్చేస్తుంది అందరికీ. దేవుడు పిలిచిన అట్లాగే ఉంది, దైవ సేవకుడు పిలిచిన అట్లనే ఉంది. ఈరోజు కంపెనీలో మీ యజమానుడు పిలిచిన అట్లాగే ఉంది. నీ నేచర్ ఎక్కడ పోయినా సేమ్ ఉంటుందండి. నువ్వు నిజంగా దేవుని భయపడు వాడవైతే దైవ సేవకుని కూడా భయపడతావు, లోబడతావు. నీ ఆఫీస్లో ఉన్న పై అధికారి కూడా అలాంటి విధేయతనే చూపిస్తావు. నీ నేచర్ మారదు. దేవునికి భయపడని వాడవైతే నువ్వు ఆఫీస్లో కూడా అదే స్వభావం. ఆఫీస్లో ఏ స్వభావం ఉందో దేవుని పట్ల కూడా నీకు అదే స్వభావం ఉందని అర్థం. అబ్రహాము వెంటనే పిలిచిన వెంటనే చిత్తం ప్రభువా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వినడానికి చాలా అలర్ట్గా ఉన్నాడు. ఒక్కసారి పిలవగానే స్పందించి ఏం చేయమంటావు చెప్పు నాయన. ఎన్నిసార్లు దేవుడు పిలుస్తున్నాడు. అందరు బిజీ లైఫ్లో దేవుని స్వరం వినట్లేదు ఎవరు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఎవ్రీడే పిలుస్తున్నాడు. ఎప్పుడన్నా స్పర్శించారా ఆ స్వరాన్ని? మీ పేరుతో దేవుడు పిలిచినట్టు. నీ బిజీ లైఫ్లో ఉంటావు, టెన్షన్ 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 ఉన్న టైంలో దేవుడు పిలుస్తుంటాడు. దేవుని స్వరం వినబడుతుంటుంది. ఈ టైంలో ఆయన పిలుస్తున్నాడు అని మళ్ళీ పక్కన నెట్టేసి మన పనులు కంటిన్యూ చేస్తాం. ఒక్కసారి ఆగి 2 నిమిషాలు మౌనంగా ఉండి దేవుని స్వరం వినండి. ఎవ్రీ డే దేవుడు నిన్ను పిలిచాడు. ఈ సంవత్సరం పొడుగున జనవరి 1 నుండి ఈ డిసెంబర్ 31 తారీఖు వరకు కొన్ని వేల సార్లు దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు పరిగెత్తుతున్నావు, రాంగ్ రూట్లో పరిగెత్తుతున్నా కొద్దీ బాబు ఆగునాయన, ఒక్క క్షణం ఆగునాయన. ఎన్నిసార్లు పిలిచాడో దేవుడు మనల్ని. ఒకసారి ఆలోచించండి. దేవుడు పిలిచిన సందర్భాలు లేవా? దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, నీ లోపాన్ని ఏదో దిద్దాలనుకుంటున్నాడు, నువ్వు రాంగ్ రూట్లో వెళ్తుంటే ఆపి హెచ్చరించాలనుకుంటున్నాడు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలిచిన సందర్భాలు నీ జీవితంలో లేవు? ఎవరైనా చెప్పగలరా దేవుడు నన్ను ఒక్కసారి కూడా పిలవలేదు అసలు? కొంచెమైనా దేవునితో సంబంధం కలిగిన వాడు ఖచ్చితంగా ఆయన పిలుపు వినే ఉంటాడు. కానీ ఎప్పుడు పట్టించుకోము. ఎందుకంటే మన లైఫ్ ఎంత బిజీ అయిపోయిందంటే దేవుని స్వరాన్ని విని కూడా విననట్టుగా జీవించే పరిస్థితి వచ్చేసింది. పిలుస్తూ ఉంటాడులే ఆయన అట్లాగే పిలుస్తుంటాడు. ఎంత ఈజీగా తీసేసుకుంటున్నారు. పిలుస్తూనే ఉంటాడు ఆయన పనే అది. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు. ఎంతోమంది జీవితాలు ఈరోజు దేవుని నిర్లక్ష్యం చేస్తూ, ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేస్తూ, వెంటనే రెస్పాండ్ కావడానికి బదులుగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు కూడా పిలుస్తున్నాడు. ఇక చాలు, ఈ సంవత్సరం వరకు మీ ఇష్టానుసారంగా పరిగెత్తారు. ఇప్పుడు నా మాట వినండి. ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఇప్పుడు నేను నడవమన్న త్రోవలో నడవండి అని ఇప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తూనే ఉన్నాడు. అబ్రహాము రెడీగా ఉన్నాడు. చిత్తం నాయన అంటే నువ్వేం చెప్తే అది చేయడానికి రెడీ. సో వినడానికి సిద్ధంగా ఉన్నాడు, విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏం చెప్తే అది చేయడానికి. ఇప్పుడు ఒకవేళ ఆ అబ్రహాము బహుశా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు దేవుడు ఇలా అడుగుతాడని. నువ్వు ప్రేమించిన నీ ఏకైక కుమారుని తీసుకెళ్ళి బలార్పించమని చెప్తాడని అబ్రహాం ఎక్స్పెక్ట్ చేయలేదు. చిత్తం అయినా అని వచ్చాడు. అంటే నువ్వు ఏం చెప్పినా చేయడానికి రెడీ. నీ దాసుని చెప్పండి ఏం చేయమంటారో చెప్పండి. సమూయేలు ప్రవక్తను అన్నట్టే ఏలీ ప్రవక్త చెప్పాడు, ఏలీ యాజకుడు చెప్పాడు సమూయేలు ప్రవక్తగా, అయ్యా అది దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఆయనకు అర్థమైపోయింది. ఈసారి నీకు ఏదైనా స్వరం వినబడితే ఏమని చెప్పాలి? చిత్తము
నీ దాసుడు ఆలకించున్నాడు, ఏం చేయమంటావు చెప్పు అని ఆయన విధేయత చూపించడానికి సిద్ధపడు. ఆయన ఏం చెప్తాడు చేయి. దేవుడు మనల్ని పిలిచాడంటే ఫస్ట్ విధేయత చూపించడానికి రెడీ అయిపోతాం. కానీ ఆయన ఏం చేయమన్నాడో చెప్పిన తర్వాత ఆలోచిస్తాం అది చేయాలా వద్దా అని. ఫస్ట్ వచ్చేటప్పుడు ఏం పొజిషన్లో వస్తాం? దేవా నువ్వు ఏం చెప్తే అది చేయడానికి రెడీ నాయనా. ఈరోజు మాతో మాట్లాడు ప్రభు అని చాలామంది అనుకొని వచ్చారు. మాట్లాడతాడు, మరి మాట్లాడిన తర్వాత ఏం చేయాలి అంటే, నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు దేవా, నాకు అనుకూలంగా మాట్లాడతావని. అబ్రహామా అంటే ఓహో ఈసారి దేవుడు పిలుస్తున్నాడంటే ఇంకేం వాగ్దానం వస్తుంది. ఆల్రెడీ కుమారుని గురించిన వాగ్దానం చేశాడు. ఇది నిశ్చయంగా నేను ఆశీర్వదించేదను, నీ కుమారుని అనుగ్రహించేదను, నీ గొప్ప జనసమూహం చేసేది. అబ్బో అలాంటిది మళ్ళీ ఏమైనా వస్తుందేమో అనుకుని అబ్రహాము చిత్తం నాయనా చెప్పండి. ప్రతిసారి అదే వార్తలు రావు. మీకు అర్థమవుతుందా? దేవుడు పిలిచినప్పుడల్లా ఆశీర్వాద వచనాలే కావాలట. అవును, దేవుడు కొన్నిసార్లు సరిచేసే మాటలు చెప్తాడు, కొన్నిసార్లు పరీక్షించే గుండె బద్దలైపోయే వార్తలు చెప్తాడు. వద్దావి అబ్రహామా అనగానే చిత్తం ఆయన అన్నాడు. ఇంత గుండె బద్దలైపోయే వార్త వింటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది విన్న తర్వాత అమ్మో ఇట్లాంటిది చెప్తావు అనుకుంటే నేను అసలు వినకపోతుంటే కదా నాయన. ఈ పని కొరకైతే నేను అసలు నువ్వు విననట్టే చేసేవాడిని కదా. కొంతమంది అంటారు ఒక పని చెప్తా చేస్తావా అని అడిగాను అనుకోండి. చేస్తానా చేయనా అనేది పనేంటో చెప్పు తర్వాత చెప్తా అంటారు. చాలా తెలివి మీరిపోయారు ఇప్పుడు ప్రజలు. ఎవరైనా పిలిచి ఒక పని చెప్తా చేస్తావా అంటే పనేంటో చెప్పు తర్వాత ఆలోచిస్తా. ఇంత తెలివి మీరిపోయారు. దేవుని దగ్గరకు వచ్చి అట్లా అనకండి. పని చెప్పిన తర్వాత అది చేయాలా వద్దా డిసైడ్ చేస్తా అనకండి. చిత్తం నాయన నువ్వేం చెప్తా చేయడానికి రెడీ. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తప్పు చేయమని చెప్పాడు. ఆయన ఏదైనా చెప్పాడంటే అది మన క్షేమం కొరకే చేస్తాడు. ఆయన చెప్పింది నేను చేస్తాను. ఇంకా నేను మళ్ళీ ఓన్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ నేను తీసుకున్నాను. చిత్తం నాయన అన్నానంటే ఇక నువ్వు ఏం చెప్పినా చేయడానికి రెడీ. అంత సరెండర్ కావడం అబ్రహాం లైఫ్లో మనం చూస్తున్నాం. సో దేవుని స్వరాన్ని ఎంత బిజీ లైఫ్లో కూడా స్పష్టంగా విన్నాడు. వినడమే కాదు విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. విధేయతనే కాదు తను తానే సరెండర్ అయిపోయాడు. దేవుడు ఇంకేం చేయమన్నా రెడీ అయిపోయాడు. తాను ప్రేమిస్తున్న కుమారుని ఇవ్వడానికి కూడా వెనుక తీయలేదు. అంటే అంత రెడీగా అయిపోయాడు. అంతగా దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తి. ఎవరైనా పిలవగానే రెస్పాండ్ అవుతున్నామంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తిని మనం ఎంతో గౌరవిస్తున్నాం. ఒక్కసారి పిలవగానే వెంటనే రెస్పాండ్ అవుతున్నామంటే ఆ వ్యక్తిని ఎంతో గౌరవిస్తున్నాడు. 2-3 సార్లు పిలిచినా రాకపోతే మనం అగౌరవపరిచినట్టు ఆ వ్యక్తిని. అలా దేవుణ్ణి ఎన్నిసార్లు అగౌరవపరిచాం మనం. అబ్రహాం జీవితంలో చూస్తే దేవుడు దేవుణ్ణి ఎంతో గౌరవ మర్యాదలతో చూసిన వ్యక్తి. అలాగే లాస్ట్ ఒక మాట ఏంటంటే అబ్రహాము తనను పరిశోధించడానికి దేవునికి ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవా నన్ను పరీక్షిస్తావా? ఓకే క్యారీ ఆన్. దేవుడు శోధించడానికి అబ్రహాముని పిలిస్తే అబ్రహాం రెడీగా ఉన్నాడు. నీ ఇష్టం నాయన నువ్వేం చేయమంటే చేస్తా. అంటే పరిశోధించబడడానికి ఇష్టపడాలి. పరిశోధించబడడానికి ఎవరు ఇష్టపడతారో తెలుసా? వారు దేవునితో నిజంగా కనెక్ట్ అయిన వారు. ఏ పరిస్థితి ఉన్నా నీ ఇష్టం నాయన అని సరెండర్ అయిన వారే పరీక్షింపబడడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు సడన్గా మీ ఇంటికి విజిట్ చేయాలనుకుంటున్నాను, ఉన్న పాటన విజిట్ చేయాలనుకుంటున్నాను, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వచ్చి విజిట్ చేయాలనుకుంటున్నాను. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? సార్ చెప్పిరారా సార్ ఒకసారి ఫోన్ చేసి వస్తే కొంచెం అని. అంటే అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వస్తే మన జీవితం ఉన్న పాటనంతా బట్టబయలు అయిపోతుంది. ఎవరైనా ముందే చెప్పి వస్తే మనం దాని కొరకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాం. అయితే అది కాదు, పరిశోధించడం అంటే ఏంటో తెలుసా? ఏ టైంలోనైనా వచ్చి నన్ను చెక్ చేసుకోవచ్చు నాయన. నువ్వు ఏ సమయంలోనైనా రావచ్చు. దేవుడు అన్నాడు నేను దొంగ వలె వచ్చేది. అంటే మనుషులు ఎక్స్పెక్ట్ చేయని టైంలో దేవుడు వస్తాడని మాట ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో వస్తాడు. కీర్తనకారుడు 139వ కీర్తన ఆయన చేసిన ప్రార్థన మనం ఇంతకుముందు కూడా ధ్యానించాం, కానీ సందర్భాన్ని బట్టి గుర్తు చేసుకుందాం. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. చాలా ఇక్కడ అబ్రహాం ఏం కోరుకోలేదు, దేవుడు వచ్చి ఆయన పరిశోధించాడు. కానీ ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఏం కోరుకుంటున్నాడు? దేవా
నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను టెస్ట్ చేయి నాయనా. బాగా చదివిన పిల్లలు ఎప్పుడు టెస్ట్ మేడం, ఎప్పుడు టెస్ట్ టీచర్ అని అడుగుతూ ఉంటారు. టీచర్లకు తెలుసు ఈ అనుభవాలు. బాగా చదివిన పిల్లలు ఉన్నారు అనుకోండి, వాడు బాగా చదివేసి ఉంటాడు, టెస్ట్ పెడితే నా మార్కులు ఏంటంటే నేనేంటో నా గొప్పతనం ఏంటో చూపించాలి అనుకున్నవాడు ఏం చేయాలి, టీచర్ ఎప్పుడు టెస్ట్, టీచర్ ఎప్పుడు టెస్ట్. చదవనోడు ఏం చేస్తాడు, టీచర్ మర్చిపోవాలిగా ప్రార్థన చేసుకొని వస్తాడు. రేపు టీచర్ టెస్ట్ పెడతా అన్నది ఏం చదువుకోలేదు, దేవా దేవా ప్లీజ్ రేపు టెస్ట్ లేకుండా చేయను ఆయన. దావీదు నన్ను పరిశోధించుము, టెస్ట్ మీ. ఎంత రెడీగా ఉన్నాడు పరీక్షకి. నా హృదయంలో ఏముందో తెలుసుకుని ఆయన నన్ను పరిశోధించు. ఒకవేళ నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తీసేసే. నాది నాకు అర్థం కావట్లేదు, నా లోపల ఏం లోపాలు ఉన్నాయో అర్థం కావట్లేదు, నన్ను పరీక్షించిన ఆయన, నన్ను స్కాన్ చేయి. దేవుడు నన్ను ఏం ముట్టుకోవద్దు, నన్ను పరీక్షించొద్దు, అసలు నా జోలికి రావద్దు అనుకుంటున్నారు కొంతమంది. కీర్తనకారుడు, అనుభవజ్ఞులు, ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు దేవుని చేత పరిశోధించబడడానికి ఇష్టపడ్డారు. ఏ భక్తుడైనా, యోబు కానివ్వండి, మీరు దావీదు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, పౌలు కానివ్వండి, దేవుని చేత పరీక్షింపబడడానికి తమను తామే అప్పగించుకున్నారు. పరీక్షించిన ఆయన, ఇంకేమైనా లోపాలు ఉంటే కూడా పరీక్షించి సరిచేయను ఆయన. ఆ మాట చూడండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. ఏదైనా టెస్ట్ చేయను ఆయన, కానీ నన్ను సరిచేసి నీ మార్గంలో నడిపించు. ఈరోజు మన కోరిక అది. దేవుడు అబ్రహామును శోధించాడు, ఇజ్రాయిల్ను పరిశోధించాడు, దావీదును పరిశోధించాడు, యోబును పరిశోధించాడు. ఈరోజు ఆయన మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కరిని పరిశోధిస్తాడు. ఎందుకంటే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అందరినీ పరీక్షించాడు, అందరినీ పరిశోధించాడు. ఎందుకంటే అందరి జీవితం తెలుసు. రోడ్డు మీద పడే ప్రతి రాయిని తీసుకెళ్ళి కరగబెట్టాం మనం. అది బంగారము, అది మిక్కిలి వెలగల లోహం అయితేనే దాన్ని తీసుకెళ్ళి కరిగిస్తాం. దేవుడు కూడా సెలెక్టివ్గా ప్రజలు తీసుకుంటాడు. ఆ సెలక్షన్లో నువ్వు ఉన్నందుకు ధన్యుడవుగా భావించాలి. లోకంలో ఎవ్వరికి లేని బాధలు నాకే ఎందుకు నాయనా నువ్వు అనుకుంటావు. ఎస్, దేవుని దృష్టిలో నువ్వు అందరికంటే విలువైన వాడివి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆ ఎన్నికను బట్టి సంతోషిస్తూ భక్తులు దేవునికి సరెండర్ అయినట్టుగా, దేవచిత్తం నీ ఇష్టం ఆయన, నీ చేతుల్లో పాత్ర, నువ్వు ఏమైనా చేసుకో అని దేవునికి తను తాను అప్పగించుకున్న జీవితం ధన్యం. ఈరోజు మన జీవితాన్ని అలా దేవునికి అప్పగించుకుందాం. దేవా నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తీసే, నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించు. అదే నా ఆశ, నిన్ను సంతోషపెట్టాలి. పరీక్షింపబడినప్పుడు నా భక్తిలో, నా విశ్వాసంలో, నా ప్రేమలో, నా విధేయతలో నేను నమ్మకమైన వాడిగా కనబడాలి. నీ దృష్టికి నేను యోగ్యునిగా కనబడాలి. అలాంటి జీవితం నాకు దయచే. డిస్టింక్షన్లో పాస్ కావాలనైనా అలాంటి ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నాకు దయచేయమన్న ప్రార్థన ఈరోజు మనం చేద్దాం. అందుకు తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.